मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం. మిథున రాశి అనగా మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు జూన్ 1 వరకు జన్మస్థానమందు సువర్ణమూర్తి విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. తదుపరి జూన్ 2 నుండి ద్వితీయ స్థానమందు గురుడు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలను ఇస్తాడు. రాహుకేతువులు 2026వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు దశమ చతుర్థ స్థానాల యందు లోహమూర్తులుగా ధన వ్యయాన్ని కలిగిస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి నవమ తృతీయ స్థానాల యందు రజతమూర్తులుగాను సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. సంవత్సర ఆరంభంలో రచయితలుగా, న్యాయమూర్తులుగా లేదా విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేసేందుకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకం గురుని ఉచ్చ సంచారం వాక్పటిమకు, సంపదల వృద్ధికి నిలయం. అధికారం మరియు హోదాతో ఆర్థిక భద్రత, మధురమైనటువంటి స్వరంతో ఇతరుల్ని ఆకట్టుకుంటారు. ఫైనాన్సు, మార్కెటింగు, బ్యాంకింగు ఉద్యోగాల్లో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషను మరియు వృద్ధి అవకాశాలు ఉన్నాయి. రచనా నైపుణ్యాల ద్వారా ఆదాయం, కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు, పురస్కారాలు వస్తాయి. పరిశోధనలకు విదేశీ మారక ద్రవ్యము, గుర్తింపు లభిస్తాయి. శనైశ్చరుడు దశమస్థానమందు సంచారం వల్ల ధార్మికమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానం అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు. పూర్వపు అలసట, ఒత్తిడి తట్టుకుంటారు. ఆరోగ్యం గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. పరస్పర అవగాహన, వృద్ధి, ఆనందమయమైనటువంటి కుటుంబ జీవనము. న్యాయాధికారులు, బ్యాంకు, వాణిజ్య రంగ సంస్థల అధికారులు మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులు, రుజువర్తన కలిగి సన్మార్గాన్ని అనుసరించే అధికారులకు గుర్తింపు, ఉద్యోగ ఉన్నతి. విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తారు. న్యాయాధికారులుగా అవకాశాలు వస్తాయి. పొదుపుతో కూడినటువంటి ఆదాయం అవసరానికి ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో పొదుపు చేసిన ధనం చేతికి అందుతుంది. సహనంతో కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్దల్ని గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. ఈ రాశివారు పరిపక్వత, అవగాహన మరియు సమతుల్యతతో సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11వ తేదీల మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో శని వక్రించి సంచరించడం వల్ల, దశమ స్థానంలో శనైశ్చరుడు వక్ర సంచారం వల్ల వృత్తి, వ్యాపార లావాదేవీల్లో ప్రతిబంధకాలు, బ్యాంకింగు రంగం, వాణిజ్య, బ్యాంకు ఉద్యోగస్తుల అప్రమత్తతో వ్యవహరించవలసినటువంటి సమయం. తల్లిదండ్రులు ఇతర దేశాల్లో సంచరించడంతో వారికి దూరంగా ఉండవలసి వస్తుంది. అలాగే వీరు ఇతరులకు సహాయకారిగా ఉంటారు. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5, 3 మరియు 8 సంఖ్యలు గల తేదీలు ఆది, బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. దృష్టిలో పెట్టుకోండి. నెలవారీ ఫలితాలు చూసుకుంటే 2026 మార్చి తండ్రితో చాలా మంచి సంబంధాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, వ్యాజ్యం, విదేశీ వ్యవహారాల పట్ల ఉత్సుకత చూపిస్తారు. ఏప్రిల్ ఉన్నత ఆలోచనలు, కళత్ర సౌఖ్యం, సంతానం చేతికి అందిరావడం, నిరంతర గ్రంథ పఠనం, భావ వ్యక్తీకరణ అలవడుతుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, వారికి మీ మేధో సంపత్తి పంచగలుగుతారు. వ్యాజ్యాలు కలిసి వస్తాయి. మే మాసం చూస్తే ఆకస్మిక ధనలాభం, పనులు నెరవేరుతాయి. గృహంలో శుభకార్యాలు, బంధుమిత్ర సమాగమాలు, మృష్టాన్న భోజనాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన, ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని ఆస్వాదిస్తారు. జూన్ మాసం చూసుకుంటే ప్రవర్తన, మాట తీరు, మర్యాద, హాస్య చతురత కారణంగా అందరూ వీరిని గౌరవిస్తారు. సమాచార సాంకేతిక ఐటీ రంగంలో రాణిస్తారు. మీడియా, సినీ వ్యాపారాల్లో అత్యధిక ప్రయోజనకారులవుతారు. వృత్తి వ్యాపారాల్లో ముందంజ. జూలై మాసం చూసుకుంటే ఉదర, నేత్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల వల్ల ఖర్చు, శుభకార్యాలకు శ్రీకారం, ధన సంబంధ కార్యకలాపాల్లో ప్రగతి కనబడుతుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తిగత గుర్తింపు కలుగుతుంది. ఆగస్టు మాసం చూసుకుంటే గృహమున శుభకార్య సంప్రాప్తత, బంధుమిత్రులను కలుస్తారు. ఇతరుల్ని ఒప్పించి రాయబారం చేసే సామర్థ్యం ఉంటుంది. కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు.
స్థిరాస్తిని కొనేటటువంటి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో చూసుకుంటే క్రీడల్లో రాణింపు, హాస్య సంభాషణలు, ఇతరుల్ని మెప్పించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం చేస్తారు. ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక వికాసం వస్తుంది. గొంతు సంబంధ వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరం వస్తుంది. అక్టోబర్ మాసం చూసుకుంటే జోదం, స్పెక్యులేషన్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలను పూర్తిగా వదిలివేయవలసి ఉంటుంది. స్త్రీ సంతాన ప్రాప్తి ఉంటుంది. ఆన్లైన్ వాణిజ్యము మరియు స్టాక్ మార్కెట్ల ద్వారా చాలా ధనం సంపాదిస్తారు. ఆకస్మిక లాభాలు కలిసి వస్తాయి. నవంబర్ మాసం చూసుకుంటే మిత్రవర్గంలో మీరు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. వైవాహిక జీవనం ఆనందభరితంగా ఉంటుంది. అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తారు. సంతానం పట్ల శ్రద్ధ వహించి వారి బాగోగులు పట్టించుకుంటారు. డిసెంబర్ మాసం చూస్తే మాసం ద్వితీయార్థంలో శత్రువులు, ప్రత్యర్థులపై కార్యజయం, సంపద మరియు శ్రేయస్సు, కృషి మరియు అంకితభావం గుర్తించబడతాయి. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. 2027 జనవరి చూసినట్లయితే అన్నింటా విజయం, బహుమతులు పొందుతారు. వ్యాపారంలో విస్తరణ మరియు వృద్ధి సూచన. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆర్థిక వికాసం, వ్యాపారం మరియు వ్యక్తిగత విషయాల ఉన్నతికి మంచి సమయం. ఫిబ్రవరి మాసం ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథంతో ఉంటారు. సరైన ఆలోచన, తగిన క్రియాశీలతతో క్లిష్ట పరిస్థితులను అధిగమించగలుగుతారు. స్పష్టంగా మాట్లాడగలుగుతారు మరియు భావాన్ని వ్యక్తీకరించగలుగుతారు. ఇతరులతో జ్ఞానాన్ని పంచుకోగలుగుతారు. మార్చి, ఏప్రిల్ మాసాలు 2027 సంవత్సరం చూసుకుంటే సమయానికి తగిన కృషి, క్రీడలు, ప్రయాణంపై ఇష్టం, శత్రువులపై విజయం, మొండిగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏదైనా ఉన్నత పదవి వీరిని వరించవచ్చు. వీరి అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఇది మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితం. స్వస్తి.